తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను టీఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్కు వచ్చిన ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. టీఎఫ్డీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని అందరూ సహకారం అందుకు కావాలని అన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకుని సినిమాలు వచ్చేలా చూడాలన్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డిసి ఫిలిం ఇండస్ట్రీకి, తెలంగాణకి, గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డిసి అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డిసికి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దాని గురించి నన్ను ఎఫ్డిసి చైర్మన్ గా నియమిస్తున్నానని చెప్పారు. 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ